ఈ వాటర్ నేను చిన్న చిన్న పక్షులు, పిట్టలు, ఆహ్, చిలుకలు, కాకులు వాటన్నిటి గురించి పెట్టాను. చూడండి కాకి వచ్చి తాగుతుంది. ఇప్పుడు మనకి సమ్మరొస్తుంది కదా! అవి దాహంతో చాలా అల్లాడిపోతూ ఉంటాయి. ఎక్కడ వాటర్ దొరకదు వాటికి. సో, మీ ఇంటి దగ్గర కూడా కొంచెం ఇలాగా వాటర్ పెట్టి అరేంజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కనీసం వాటి దాహమన్నా తీరుద్దాము. ఇంకొకటొచ్చేసి ఇవొచ్చేసి అవి తేనెటీగల గురించి పెట్టాను. ఇలా కర్ర పుల్లలు ఎందుకేసానంటే వీటిలలో, ఈ తేనెటీగలు వాటర్ తాగడానికొచ్చినప్పుడు దీనిలో పడి చనిపోతూ ఉంటాయి. సో, మనం ఇలా కర్రలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అవి కర్రల్ని బ్యాలెన్స్ చేసుకొని పడిపోయినా గానీ వాటి సహాయంతో బయటకొస్తాయనమాట. చూసారా తేనెటీగలు కనిపిస్తున్నాయి. అందుకని నేనిలా పెట్టాను. ఆహ్, చాలా చనిపోతూ ఉంటే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. చూసారా? ఇది ఒకటే కాదు, ఇంకా కొంచెం పెద్దగా ఉండే పక్షులు గూడా వచ్చి తాగుతూ ఉంటాయి. సో, మీరు గూడా ఇలా ఆలోచించి మీ ఇంటి దగ్గర కొంచెం వాటర్ పెట్టండి. ఇంకా ఈ వాటరొచ్చేసి కోతులు, కొండముచ్చులు, నెమలీలు, జింకలు, ఇంకా నైట్ టైమ్ అప్పుడప్పుడు చిరుతపులులు లాంటివి గూడా వస్తూ ఉంటాయి. సో, కొంచెం పెద్దగా ఉండే జంతువులు తాగడానికి వీలుగా ఉంటదని చెప్పేసి, ఇలా పెద్దగా ఉండే టబ్ అరేంజ్ చేశాను. సో, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. నోరులేని మూగజీవాలకి సమ్మర్‌లో ఎక్కడ వాటర్ దొరకదు. వాటికి కొంచెం ఇంటి దగ్గర వాటర్ పెట్టండి. ఎందుకంటే అవి మనకి చెప్పలేవు కదా! మనమే అర్థం జేసుకోవాలి. ప్లీజ్ దయతోటి ఆలోచించండి.